ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎవరు ప్రపోజ్ చేశారంటే జేమ్స్ మ్యాక్స్వెల్ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మీన్స్ నథింగ్ బట్ ది ఎలక్ట్రికలీ చార్జ్డ్ particles in the presence of electric and magnetic field moves under acceleration alternatively in the form of wave is called as EMR. తల్లి EMR అంటే ఏం లేదు అన్న, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ని ఫస్ట్ ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి జేమ్స్ మ్యాక్స్వెల్. ఎలక్ట్రికలీ చార్జ్డ్ పార్టికల్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ ఉంచినప్పుడు అవి మూవ్ అవుతాయి. ఎలా మూవ్ అవుతాయి అంటే అసిలరేషన్లో మూవ్ అవుతూ ఆల్టర్నేటివ్ ఫార్మేషన్లో ఉంటాయి. అసిలరేషన్ మీన్స్ నథింగ్ బట్ ది చేంజ్ ఇన్ స్పీడ్. ఇక్కడ ఈ వర్డ్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. అసిలరేషన్ మీన్స్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ స్పీడ్లో వేరియేషన్ అంటే వేగంలో మార్పు. దాన్ని ఏమంటున్నామంటే అసిలరేషన్ అంటున్నాం. అసిలరేషన్ మీన్స్ నథింగ్ బట్ ది చేంజ్ ఇన్ స్పీడ్లో వేరియేషన్. తెలుగులో త్వరణము అంటాం మనం. త్వరణం వేగంలో మార్పు. ఓకేనా. ఆల్టర్నేటివ్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈఎంఆర్ అంటే ఎలక్ట్రికలీ చార్జ్డ్ ఉన్నటువంటి పార్టికల్స్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ వచ్చినప్పుడు వాటి యొక్క వేగంలో మార్పు తెచ్చుకుంటూ అంటే అసిలరేషన్లో ఫామ్ అవుతూ ఆల్టర్నేటివ్గా ఏం చేస్తాయంటే వేవ్స్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ వేవ్ మీన్స్ అంటే బట్ చూడండి, ఇది ఈ విధంగా ఉంటుంది నాన్న వేవ్ అంటే. సో ఒకసారి అలా పైకి వెళ్తుంది, మళ్ళీ డౌన్కి వస్తుంది, పైకి వెళ్తుంది, డౌన్కి వెళ్తుంది. సో మనం ఇక్కడ ఏదైతే అప్పర్ డైరెక్షన్లో ఉందో దీన్ని ఏమంటారంటే క్రస్ట్ అంటాం. క్రస్ట్ డౌన్ ఫాల్ అయ్యారని ఏమంటారంటే ట్రఫ్ అంటాం. ఏం లేదు, మనం ఒక తాడు తీసుకొని రోప్ తీసుకొని విండో కూడా వేసేసి మనం ఇట్లా అన్నాం అనుకున్నాను. ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే అంటావో అది అప్ అండ్ డౌన్ స్థితిలో ఇట్లా పట్టుకొని నువ్వు ఈ విధంగా అంటే ఒకసారి పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వెళ్తుంది, పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది. ఈ విధంగా వెళ్ళడానికి ఏమంటున్నామంటే వేవ్స్ అంటున్నాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఇట్లా వేవ్ ఫామ్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవడానికి మనం ఏమంటున్నామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అంటున్నాం. ఎలక్ట్రికలీ చార్జ్డ్ పార్టికల్స్ ఏదేని ఎలక్ట్రికలీ చార్జ్డ్ పార్టికల్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు అవి అసిలరేషన్ అవుతాయి. ఆల్టర్నేటివ్గా అసిలరేషన్ అవుతూ ఏ ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయంటే వేవ్ ఫామ్లోకి వెళ్తూ ఉంటాయి. దీన్ని మనం ఏమంటున్నామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటాం. సైంటిస్ట్ ఎవరు దీన్ని ప్రపోజ్ చేస్తారంటే జేమ్స్ మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియా క్రికెటర్ ఉన్నాడు కదా మ్యాక్స్వెల్, ఆయన గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఏంటివి? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. వాటిలో ఫస్ట్ క్యారెక్టర్ మనం గమనించినట్లయితే వేవ్ లెంత్ విచ్ ఈస్ ఇండికేటెడ్ బై లాంబ్డా అండ్ ఫ్రీక్వెన్సీ విచ్ ఈస్ ఇండికేటెడ్ బై న్యూ. ఫ్రీక్వెన్సీని దేంతో ఇండికేట్ చేస్తామంటే న్యూతో ఇండికేట్ చేస్తాం. అండ్ ఆల్సో వేవ్ నెంబర్ ఈస్ ఇండికేటెడ్ బై న్యూ బార్. వేవ్ నెంబర్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే న్యూ బార్తో ఇండికేట్ చేస్తాం. అండ్ సిమిలర్లీ velocity is indicated by c. And amplitude ని దేంతో ఇండికేట్ చేస్తామంటే క్యాపిటల్ A తో ఇండికేట్ చేస్తాం. ఓకేనా. These are the characteristic properties of electromagnetic radiation. Electromagnetic radiation 5 different characteristic properties కలిగి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వేవ్ లెంత్ ని లాంబ్డాతో ఇండికేట్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీక్వెన్సీని న్యూతో ఇండికేట్ చేస్తాం. థర్డ్ వన్ వచ్చేసి వేవ్ నెంబర్ని మనం న్యూ బార్తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం వెలాసిటీ ఆఫ్ లైట్ ఆర్ వెలాసిటీ రెండింటిని కూడా సీతో ఇండికేట్ చేస్తాం. రెండింటి డెఫినేషన్ ఒకే విధంగా చెప్పుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ గమనించినట్లయితే ఆంప్లిట్యూడ్ని క్యాపిటల్ ఏతో ఇండికేట్ చేస్తాం. ఒక్కొక్క ప్రాపర్టీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. జస్ట్ సీ హియర్ వేవ్ లెంత్ మీన్స్ నథింగ్ బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రస్ట్స్ ఆర్ టఫ్స్. చూడండి ఇక్కడ ది డిస్టెన్స్ బిట్వీన్ ఇక్కడ రెండు సక్సెసివ్ రెండు పక్క పక్కనే ఉన్నటువంటి ఇది క్రస్ట్ ఇది ట్రఫ్ రెండు పక్క పక్కనే ఉన్నటువంటి క్రస్ట్ల యొక్క మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ని మనం ఏమంటామంటే లాంబ్డా అంటాం. లాంబ్డా మీన్స్ నథింగ్ బట్ వేవ్ లెంత్ అంటే రెండు పక్క పక్కనే ఉన్నటువంటి క్రస్టస్ కానీ లేదంటే ట్రఫ్స్ కానీ
ట్రఫ్స్ మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ని మనం ఏమంటాం అంటే వేవ్ లెంత్ అంటాం. వేవ్ లెంత్ మీన్స్ నథింగ్ బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రస్టస్ ఆర్ ట్రఫ్స్. రెండు పక్కనే ఉన్నటువంటి క్రస్ట్ల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కానీ లేదా ట్రఫ్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని కానీ మనం ఏమంటాం అంటే వేవ్ లెంత్ అంటాం. వేవ్ లెంత్ మీన్స్ నథింగ్ బట్ అది డిస్టెన్స్ బిట్వీన్ టూ successive crusts or troughs. రెండు పక్కనే ఉండేటటువంటి క్రస్ట్ల మధ్య లేదా ట్రఫ్స్ మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ని మనం ఏమంటామంటే వేవ్ లెంత్ అంటాం. వేవ్ లెంత్ని లాంబ్డాతో ఇండికేట్ చేస్తాం. లాంబ్డాతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ యూనిట్స్ తీసుకున్నట్లయితే యూనిట్స్ వేవ్ లెంత్ యొక్క యూనిట్స్ తీసుకున్నట్లయితే వేవ్ లెంత్ మనము మీటర్స్ లో ఇండికేట్ చేస్తాం, సెంటీమీటర్స్ లో ఇండికేట్ చేస్తాం, యాంగ్స్టమ్ యూనిట్స్ లో ఇండికేట్ చేస్తాం, నానోమీటర్స్ లో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ అదే విధంగా పికోమీటర్స్ యూనిట్స్ చూసుకున్నాను. ఈ యూనిట్స్ చూసుకో, మీటర్స్ లో ఇండికేట్ చేస్తాం, సెంటీమీటర్స్ లో ఇండికేట్ చేస్తాం, యాంగ్స్టమ్ యూనిట్స్ లో ఇండికేట్ చేస్తాం, నానోమీటర్స్ లో ఇండికేట్ చేస్తాం. అదేవిధంగా పికోమీటర్స్ లో కూడా ఇండికేట్ చేస్తాం. దిస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ వేవ్ లెంత్ యొక్క డిఫరెంట్ యూనిట్స్. ఓకేనా? ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కన్వర్షన్స్. మనకు ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ చేయాలంటే కన్వర్షన్స్ మనకు జాగ్రత్తగా గుర్తుండాలి. కన్వర్షన్స్ ఎట్లా మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే చూడండి, ఇక్కడ 1 angstrom unit equal to 1 angstrom unit equal to 10 power minus 8 centimeters or 10 power minus 10 meters. ఒక యాంగ్స్టమ్ యూనిట్ అనేది 10 power minus 8 సెంటీమీటర్ కి ఈక్వల్ గా ఉంటుంది, లేదంటే 10 power minus 10 మీటర్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా 1 నానోమీటర్ equal to 10 power minus 7 centimeters or 10 power minus 9 meters. ఒక నానోమీటర్ కి ఎన్ని సెంటీమీటర్స్ ఉంటాయంటే 1 నానోమీటర్ ఈక్వల్ టు 10 power minus 7 centimeters or 10 power minus 9 meters. And similarly 1 picometer equal to 10 power minus 10 centimeters or 10 power minus 12 meters. These are the conversions, very very important, which is used in different kinds of problems. ఓకే, చూడండి, ఈ కన్వర్షన్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. మనకు డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ మోడల్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనకి ఈ కన్వర్షన్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడే చెప్తాను. ఓకేనా? చూడండి, 1 angstrom unit equal to 10 power minus 8 centimeters or 10 power minus 1 meters. And similarly 1 nanometer equal to 10 power minus 7 centimeters or 10 power minus 9 meters. And similarly 1 picometer equal to 10 power minus 10 centimeters or 10 power minus 12 meters. ఇది వేవ్ లెంత్ కి సంబంధించింది. ఈ కన్వర్షన్స్ వేవ్ లెంత్ కి కాదు, దేనికైనా సరే ఒక యాంగ్స్టమ్ యూనిట్ ని మనము సెంటీమీటర్స్ లోకి మార్చాలనుకున్నాను, 1 into 10 power minus 8 చేస్తాం. యాంగ్స్టమ్ యూనిట్స్ ని సెంటీమీటర్స్ లోకి మార్చాలంటే కన్వర్షన్స్. ఇవి ఏంటి తల్లి? కన్వర్షన్స్. ఓకేనా? ఈ కన్వర్షన్స్ అనేవి మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం ఎట్లా యూజ్ చేస్తాం అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇండికేటెడ్ బై న్యూ. ఫ్రీక్వెన్సీని దేంతో ఇండికేట్ చేస్తాం అంటే న్యూతో ఇండికేట్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ మీన్స్ నథింగ్ బట్ ది నంబర్ ఆఫ్ waves passing a point in a second. The number of waves passing through a point in a second is called as frequency. ఒక సెకండ్ కాలంలో అంటే ఒక సెకండ్ లో పర్టికులర్ గా ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేవ్ వచ్చి ఒక పాయింట్ అనుకుంటున్నాను. ఈ పాయింట్ ని ఎన్ని వేవ్స్ అయితే దాటుకొని వెళ్ళిపోతున్నాయో ఆ నంబర్ని మనం ఏమంటున్నామంటే ఫ్రీక్వెన్సీ అంటున్నాం. ది నంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ ఏ పాయింట్ ఇన్ ఏ సెకండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ. ది నంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ ఏ పాయింట్
in a second is called as frequency. చూడండి, frequency means nothing but the number of waves passing, the number of waves passing a point in a second. ఒక సెకండ్ కాలంలో పర్టికులర్గా నువ్వు పాయింట్ అవుట్ చేసినటువంటి పర్టికులర్ పాయింట్ని ఎన్ని వేవ్స్ దాటుకొని వెళ్తున్నాయో దాన్ని దాని యొక్క ఫ్రీక్వెన్సీ అంటాము. ఓకే, ఇక్కడ ఫ్రీక్వెన్సీ, యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మీన్స్ నథింగ్ బట్ ది యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ హెడ్జెస్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్స్ ఏమిటి అంటే హెడ్జెస్ లో ఫ్రీక్వెన్సీని ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ సిపిఎస్ మీన్స్ నథింగ్ బట్ సైకిల్ పర్ సెకండ్. చూడండి, యూనిట్స్ తీసుకున్నట్లయితే యూనిట్స్ హెడ్జెస్ అండ్ సిపిఎస్ మీన్స్ సైకిల్ పర్ సెకండ్. ఓకేనా, దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీని మ్యూతో ఇండికేట్ చేస్తున్నా. ఒక పర్టికులర్ పాయింట్ని ఒక సెకండ్ కాలంలో ఎన్ని వేవ్స్ అయితే దాటుకొని వెళ్తున్నాయో అదే దాని యొక్క ఫ్రీక్వెన్సీ అవుతుంది. ది నంబర్ ఆఫ్ వేవ్స్ passing a point in a second is considered as a frequency. ఒక సెకండ్ కాలంలో ఎన్ని వేవ్స్ అయితే ఒక పాయింట్ ని క్రాస్ చేసుకుని వెళ్తున్నాయో దాన్ని దాని యొక్క ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీని మ్యూతో ఇండికేట్ చేస్తాం. మ్యూని క్యాలిక్యులేట్ చేయడానికి అంటే ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఉంది మ్యూ ఈక్వల్ టు సి బై లాంబ్డా. మ్యూకి ఫార్ములా సి బై లాంబ్డా. ఇక్కడ సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ మనకు వస్తుంది. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ లైట్. లాంబ్డా మీన్స్ నథింగ్ బట్ వేవ్ లెంత్. లాంబ్డా అంటే వేవ్ లెంత్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మ్యూ ఈక్వల్ టు సి బై లాంబ్డా ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇస్తుంది. నెక్స్ట్ వన్ ఏమంటే వేవ్ నెంబర్. నువ్వు ఇక్కడ గమనించినట్లయితే సి అనేది కాన్స్టెంట్, మ్యూకి లాంబ్డాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే లాంబ్డా కనుక మ్యూ వాల్యూ తగ్గిపోతుంది. లాంబ్డా కనుక పెరిగితే మ్యూ వాల్యూ తగ్గిపోతుంది, మ్యూ వాల్యూ తగ్గితే లాంబ్డా వాల్యూ పెరుగుతుంది. ఓకేనా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. చూడండి, సో నువ్వు ఇక్కడ గమనించినట్లయితే కనపడుతుందా? ఓకే, ఇక్కడ రాస్తాను మ్యూ ఈక్వల్ టు 1 బై లాంబ్డా రాసుకోవచ్చండి. మ్యూ ఈక్వల్ టు 1 బై లాంబ్డా రాయొచ్చు, విచ్ మీన్స్ ప్రపోర్షనల్ టు ఈక్వల్ టు దిస్ ప్రపోర్షనల్ టు పెట్టాము. మ్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు 1 బై లాంబ్డా. అంటే మ్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా, విచ్ మీన్స్ మ్యూ ఇంక్రీజ్ అయితే లాంబ్డా వాల్యూ డిక్రీజ్ అవుతుంది, మ్యూ డిక్రీజ్ అయితే లాంబ్డా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో μ1 బై μ2 ఈక్వల్ టు λ2 బై λ1. ఇది మనకు ఆబ్జెక్టివ్ లో ఫార్ములా యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇది దేనికి సంబంధించింది అంటే ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. ఓకే, చూడండి నెక్స్ట్ వన్ ఏమంటారంటే వేవ్ నెంబర్ విచ్ ఇస్ ఇండికేటెడ్ బై మ్యూ బార్. వేవ్ నెంబర్ దేంతో ఇండికేట్ చేస్తున్నాం అంటే మ్యూ బార్ తో ఇండికేట్ చేస్తున్నాం. వేవ్ నెంబర్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్ ఈజ్ కాల్డ్ యాజ్ వేవ్ నంబర్. వేవ్ నంబర్ అంటే వేవ్ లెంత్ యొక్క రెసిప్రోకల్ వాల్యూనే వేవ్ నంబర్ అంటాము. వేవ్ నంబర్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్. లాంబ్డా ఇండికేట్స్ వేవ్ లెంత్ యొక్క రెసిప్రోకల్ వాల్యూ. రెసిప్రోకల్ మీన్స్ ఆపోజిట్. ఓకేనా, రెసిప్రోకల్ ఫార్ములా ఏం రాస్తాం? న్యూ బార్ ఈక్వల్ టు 1 బై లాంబ్డా. న్యూ బార్ కి ఫార్ములా ఏంటంటే న్యూ బార్ ఈక్వల్ టు 1 బై లాంబ్డా. ఓకేనా, న్యూ బార్ ఈక్వల్ టు 1 బై లాంబ్డా. నెక్స్ట్ గమనించినట్లయితే ఇక్కడ యూనిట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ వేవ్ లెంత్ ఏ యూనిట్స్ అయితే వస్తున్నాయో వాటికి ఇన్వర్షన్స్ వస్తాయి ఆపోజిట్ కాబట్టి. ఇక్కడ మీటర్స్ రాస్తా, సో ఇక్కడ మీటర్ ఇన్వర్స్, ఇక్కడ సెంటీమీటర్స్ ఉంటాయి సెంటీమీటర్ ఇన్వర్స్. అంటే ఇక్కడ వేవ్ లెంత్ కి వేవ్ నెంబర్ కి ఆపోజిట్ రిలేషన్ ఉంటుంది. వేవ్ నెంబర్ వేవ్ లెంత్ కి ఆ రెసిప్రోకల్ రిలేషన్ ఉంటుంది కాబట్టి యూనిట్స్ కూడా మారిపోతాయి. ఓకేనా, ఇది వేవ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్
wave number is 1 into 10 power minus 2. What is the, sorry, wave length is 1 into 10 power minus 2. What is the wave number అన్నాడు. వేవ్ లెంత్ అంటే లాంబ్డా వాల్యూ 1 into 10 power minus 2 ఇచ్చున్నాడు. దీన్ని నువ్వు వేవ్ నెంబర్ ఎట్లా కనుక్కుంటావా అంటే దీనికి రెసిప్రోకల్ లాంబ్డా వాల్యూ ఇచ్చాడు. న్యూ బార్ ఈక్వల్ టు 1/1 into 10 power minus 2s. దీన్ని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది 10 power 2 10 స్క్వేర్. సో ఏమవుతుందంటే నాన్న రెసిప్రోకల్ ఆపోజిట్ వాల్యూ వేవ్ లెంత్ కి ఆపోజిట్ వాల్యూ నువ్వు రాయడాన్ని మనం ఏమంటున్నాము అంటే వేవ్ నంబర్ అంటున్నాము. అర్థమవుతుందా? వేవ్ నంబర్ కి ఫార్ములా ఏం రాస్తున్నామంటే న్యూ బార్ ఈక్వల్ టు 1/λ. యూనిట్స్ తీసుకున్నట్లయితే మీటర్ ఇన్వర్స్, అదే విధంగా సెంటీమీటర్ ఇన్వర్స్ గా రాస్తున్నాము. నెక్స్ట్ వెలాసిటీ. వెలాసిటీ మీన్స్ నథింగ్ బట్ స్పీడ్. వెలాసిటీ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే స్పీడ్ ని మనం గుర్తు తెచ్చుకోవాలా. వెలాసిటీ దేని యొక్క స్పీడ్? ఇక్కడ నువ్వు జనరల్ గా వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే ది లైట్ ట్రాన్స్ఫర్డ్, ది డిస్టెన్స్ ఆఫ్ లైట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ వాక్యూమ్. శూన్యంలో అంటే చీకట్లో లైట్ ఎంత దూరం అయితే ప్రసరిస్తుందో దాన్ని ఏమంటున్నాం అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ అంట. వెలాసిటీ ఆఫ్ లైట్, ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ వెలాసిటీ ఆఫ్ లైట్. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ వేవ్స్, ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వేవ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ వెలాసిటీ. ఒక సెకండ్ కాలంలో లైట్ ఎంత డిస్టెన్స్ అయితే శూన్యంలో ట్రాన్స్ఫర్ అవుతుందో, శూన్యంలో ప్రసరిస్తుందో దాన్ని ఏమంటున్నాం అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ అంటున్నాం. అదేవిధంగా వెలాసిటీ వేవ్స్ దగ్గరికి వచ్చేసరికి ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వేవ్ ఇన్ ఏ సెకండ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెలాసిటీ విచ్ ఈస్ ఇండికేటెడ్ బై సి. దేంతో ఇండికేట్ చేస్తున్నా? సితో ఇండికేట్ చేస్తున్నా. వెలాసిటీ ఆఫ్ లైట్ కానీ ఇక్కడ మనం వేవ్స్ దగ్గర కానీ సి యొక్క వాల్యూ అనేది మారదు. సి వాల్యూ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆ వాల్యూ ఏంటనేది నేను మీకు ఇప్పుడే ఇస్తాను. ఓకేనా? సో వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ అది డిస్టెన్స్, the distance traveled by wave in second. ఒక సెకండ్ కాలంలో వేవ్ ఎంత డిస్టెన్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో, ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ అవుతుందో దాన్నే మనం ఏమంటున్నాం అంటే వెలాసిటీ అంటున్నాం. ఇక్కడ లైట్ రాసేటప్పుడు కూడా వాల్యూ అయితే మారుతున్నాం, సేమ్ వాల్యూ. స్టేట్మెంట్ రాసేటప్పుడు మాత్రం ఏం రాస్తాం అంటే ది డిస్టెన్స్ ఆఫ్ లైట్ ట్రావెల్డ్ ఇన్ వాక్యూమ్ ఇన్ ఏ సెకండ్. ఒక సెకండ్ కాలంలో శూన్యంలో అంటే చీకట్లో లైట్ ఎంత దూరం అయితే ప్రసరిస్తుందో దాన్ని ఏమంటామంటే వెలాసిటీ ఆఫ్ లైట్ అంటాము. విచ్ ఇస్ ఇండికేటెడ్ బై సి. సితో ఇండికేట్ చేస్తాం. సి ఈక్వల్ టు 3 into 10 to the power of 10 డిస్టెన్స్ అన్నది కాబట్టి సెంటీమీటర్స్ ఫర్ దేనికి సెకండ్. సెంటీమీటర్ పర్ సెకండ్. యూనిట్స్ వెలాసిటీ ఆఫ్ లైట్ కి ఏం రాస్తాం? యూనిట్స్ అంటే తల్లి సెంటీమీటర్ పర్ సెకండ్. అండ్ సిమిలర్లీ దీన్ని మీటర్స్ లో రాసుకుంటే C ఈక్వల్ టు 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. మీకు కొన్ని బుక్స్ లో ఇది సెంటీమీటర్ సెకండ్ ఇన్వర్స్ ఇచ్చింటాడు. రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొంతమంది ఇది సెంటీమీటర్ పర్ సెకండ్ రాశాడు సారు, మాకు సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంది అనుకుంటుంటారు. రెండు ఒకటే. ఏమన్నా యూనిట్స్ ఇక్కడ నువ్వు యూనిట్స్ గమనించినట్లయితే యూనిట్స్ మనకు అక్కడ మారేదేం లేదు. సెంటీమీటర్ పర్ సెకండ్ ఉంది. ఈ సెకండ్ ఏమైంది పైకి వెళ్ళింది అనుకో సెంటీమీటర్ సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెండు ఒకటే. అదవుతుందా? చూడండి, ఇది వెలాసిటీ. నెక్స్ట్ ఆంప్లిట్యూడ్. ఆంప్లిట్యూడ్ దేంతో ఇండికేట్ చేస్తాం అంటే క్యాపిటల్ ఏతో ఇండికేట్ చేస్తాం. ఆంప్లిట్యూడ్ మీన్స్ నథింగ్ బట్ ది హైట్ ఆఫ్ క్రస్ట్ యొక్క హైట్ ఆర్ ది డెప్త్ ఆఫ్ ట్రస్
ఈజ్ కాల్డ్ యాజ్ ఆంప్లిట్యూడ్. ఆంప్లిట్యూడ్ అంటే మనకు క్రస్ట్ యొక్క హైట్ ఆఫ్ క్రస్ట్ ఎంత హైట్ ఉందో అదే దాని యొక్క ఆంప్లిట్యూడ్. ఆర్ డెప్త్ లోతు, డెప్త్ ఆఫ్ ట్రఫ్, డెప్త్ ఆఫ్ ట్రఫ్ యొక్క లోతు, దీన్ని ఏమంటున్నామంటే ఆంప్లిట్యూడ్ అంటాము. ఏమంటాం తల్లి? ఆంప్లిట్యూడ్ అంటాం. ఆంప్లిట్యూడ్ మీన్స్ నథింగ్ బట్ ది హైట్ ఆఫ్ క్రస్ట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్ ఉందో ఇది దాని యొక్క ఆంప్లిట్యూడ్. ఆర్ అది డెప్త్ ఆఫ్ ట్రఫ్ యొక్క లోతు, ఎంత లోతు ఉందో దాన్ని మనం ఏమంటామంటే ట్రఫ్ అంటాం. అర్థమవుతుందా? ఇది ఆంప్లిట్యూడ్. విన్నారా? ఆంప్లిట్యూడ్స్ మనం గమనించినట్లయితే క్యాపిటల్ ఏతో ఇండికేట్ చేస్తాం. ఇది ఎంత హైట్ ఉంది, ఎంత లోతు ఉంది అంటున్నాం. హైట్ మనకు వచ్చేసి లెంత్కి సంబంధించింది. ఇది మనం సెంటీమీటర్స్లో కానీ, మీటర్స్లో కానీ, నానోమీటర్స్లో కానీ, యాంగ్స్టమ్ యూనిట్స్లో కానీ దీన్ని మనం ఇండికేట్ చేస్తాం. ఓకేనా? సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే. చూడండి, ప్రాబ్లం ఏముంది? కాలిక్యులేట్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ నెంబర్, ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ నెంబర్ ఆఫ్ 6000 యాంగ్స్టమ్ యూనిట్స్ వేవ్ లెంత్. మనకు వేవ్ లెంత్ ఇచ్చాడు. ఈ వేవ్ లెంత్ ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే మనము ఫ్రీక్వెన్సీని అదేవిధంగా వేవ్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేయాలా. చూడానా, ఇక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకున్నట్లయితే ఫ్రీక్వెన్సీ మ్యూ ఈక్వల్ టు c బై లాంబ్డా. ఇది ఫార్ములా. c యొక్క వాల్యూ ఏం రాస్తాము? 3 × 10⁻10 సెంటీమీటర్ పర్ సెకండ్. ఇది c యొక్క వాల్యూ. మనకు వచ్చేసి లాంబ్డా యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 6000 యాంగ్స్టమ్ యూనిట్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకు సెంటీమీటర్ పర్ సెకండ్స్ లో ఉంది, అంటే ఇది యాంగ్స్టమ్ యూనిట్ లో ఉంది. అయితే మనం యాంగ్స్టమ్ యూనిట్స్ ని సెంటీమీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. యాంగ్స్టమ్ యూనిట్స్ ని సెంటీమీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మనం ఏం చేద్దాం అంటే చూడనా, 6000 యాంగ్స్టమ్ యూనిట్స్, 6000 ఇంటూ ఒక యాంగ్స్టమ్ యూనిట్ ఈక్వల్ ఎంత? 10⁻⁸ సెంటీమీటర్స్. కాబట్టి 10⁻⁸ సెంటీమీటర్స్ గా రాయొచ్చు. 10⁻⁸ సెంటీమీటర్స్ గా రాయొచ్చు. సో నువ్వు 6000 అన్నానా 6 × 10³ గా రాయొచ్చా? 6 × 10³ రాయొచ్చా? రాయకూడదా? 6 × 10³ లోయర్ క్లాస్ లో నేర్చుకుంటారు మీరు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. 6 × 1000 అన్న 10³ అంటే 6 × 1000 చేస్తే మళ్ళీ మనకి 6000 వస్తుంది. ఇంటూ 10⁻⁸ దట్ ఈక్వల్ టు 6 × 10⁻⁵ వస్తుంది. ఇది లాంబ్డా యొక్క వాల్యూ ఇన్ సెంటీమీటర్స్. వేవ్ లెంత్ మనకు వచ్చేసి సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేస్తే యాంగ్స్టమ్ యూనిట్ లో అయితే 6000 యాంగ్స్టమ్ యూనిట్స్, దాన్ని సెంటీమీటర్స్ లో మార్చినట్లయితే 6 × 10⁻⁵ సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే లాంబ్డా వాల్యూ తెలిసింది. న్యూ ఈక్వల్ టు c వాల్యూ 3 × 10⁻10 బై c యొక్క వాల్యూ ఇది తీసుకోవాలి, సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసినటువంటి వాల్యూ దట్ ఈక్వల్ టు 6 × 10⁻⁵ తల్లి. దట్ ఈక్వల్ టు 10⁻⁵ ని పైకి తీసుకెళ్ళాను అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 1s 3 2s అన్నాను. 1/2 ఇంటూ 10⁻10 ఇంటూ మైనస్ వాల్యూ పైకి అయితే ప్లస్ వాల్యూ అవుతుంది 10⁻5. we got 1/2 ఇంటూ 10⁻15 దట్ ఈక్వల్ టు 0.5 ఇంటూ 10⁻15. ఇది మనకు ఏ వాల్యూ అంటే న్యూ యొక్క వాల్యూ, ఫ్రీక్వెన్సీ సెంటీమీటర్స్. ఫ్రీక్వెన్సీ యూనిట్స్ ఏదంటే సెంటీమీటర్స్, కాబట్టి సెంటీమీటర్స్. ఓకేనా? సారీ, ఫ్రీక్వెన్సీ హెడ్జెస్ అని, హెడ్జెస్ ఆర్ సైకిల్ పర్ సెకండ్స్. 0.5 ఇంటూ 10⁻15 వస్తుంది. సో దీన్ని మనం ఫ్రీక్వెన్సీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం కనుక్కున్నాడు? వేవ్ నెంబర్ కనుక్కున్నాడు. వేవ్ నెంబర్ ఈక్వల్ టు న్యూ బార్ ఈక్వల్ టు 1/λ. న్యూ బార్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాం మనము? 1/λ చేస్తున్నాం. 1/λ దట్ ఈక్వల్ టు 1/λ యొక్క వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకు? సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసినటువంటి వాల్యూ 6 × 10⁻⁵. అవునా? దట్ ఈక్వల్ టు 1/6 × 10⁻5 అవుతుంది. పైకి వెళ్తే ఒక 10 తో మల్టిప్లై చేసినాం అనుకో, ఒక 10 తో మల్టిప్లై చేస్తే 10/6 వస్తుంది.
10/6 into 10 power 4 నాన్న, దట్ ఈక్వల్ టు 6 ones 4 ఉంటుంది, 6 ఇట్లానే రిపీట్ అవుతూ ఉంటుంది, 10 power 4. ఇది వేవ్ నంబర్ కాబట్టి సెంటీమీటర్ ఇన్వర్స్, ఇది వేవ్ నంబర్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సేమ్ మోడల్ ప్రాబ్లం ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మీరు ట్రై చేయండి. క్యాలిక్యులేట్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్, ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ నంబర్ ఆఫ్ 6000 angstrom యూనిట్స్ ఉంది కదా, ఇక్కడ 6000 angstrom యూనిట్స్ ప్లేస్ లో నేను ఏం చేస్తున్నానంటే 480 నానోమీటర్స్ రాస్తున్నా, 480 నానోమీటర్స్. సేమ్ ఫార్ములా. అయితే ఇక్కడ కన్వర్షన్స్ నానోమీటర్స్ నుంచి సెంటీమీటర్స్ లోకి మార్చుకోవాలి. నానోమీటర్ 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻7 సెంటీమీటర్స్ ఆర్ 10⁻⁻9 మీటర్స్. మనకు మీటర్స్ తో పాటు సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసుకుంటే చాలు. ఇదే విధంగా లాంబ్డా వాల్యూ మార్చుకొని మీరు ఆన్సర్ చేస్తే వస్తుంది. లాంబ్డా ఇక్కడ 480 నానోమీటర్స్ ఉంది. దీన్ని నువ్వు ఏం చేయాలంటే 480 into 10⁻⁻7 చేస్తే మనకు సెంటీమీటర్స్ లో కన్వర్ట్ అవుతుంది. దీన్ని ట్రై చేయండి, ట్రై చేసి నాకు ఆన్సర్ చెప్పండి నాన్న.